హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇషాన్స్ వరల్డ్. ఈరోజు నేను చూపించే రెసిపీ పోషకాలు పుష్కలంగా ఉండే స్ప్రౌటెడ్ ఉలవల కర్రీ. స్ప్రౌట్ చేసిన ఉలవల్లో ప్రోటీన్ అలానే ఫైబర్ అధికంగా ఉండడం వల్ల వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి, అలానే పిల్లలకి ప్రోటీన్ రిచ్ ఫుడ్ పెట్టాలనుకునే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ ఆప్షన్. ఇంకిప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూసేద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మొలకెత్తిన ఉలవలను తీసుకోవాలి. మనకి ఉలవలకి మొలకలు పెసలకి, శనగలకి వచ్చినంత పెద్దగా అయితే ఉండవండి. నేను 3 రోజులు బయట వదిలేస్తే ఈ సైజ్ మొలకలు వచ్చాయి. ఇప్పుడు వీటిని బాగా వాష్ చేసుకున్న తర్వాత కుక్కర్‌లో ఒక 3:30 కప్పులు వాటర్ పోసుకొని కొద్దిగా ఉప్పు అలానే పసుపు వేసుకోండి. ఇప్పుడు కడిగి పక్కన పెట్టుకున్న ఉలవల్ని కూడా వేసుకుని స్టవ్ ఆన్ చేసి మూత పెట్టి ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఉలువలు ఉడకడానికి మనకి కొంచెం ఎక్కువ టైం పడుతుందండి. కరెక్ట్‌గా ఒక 6 విజిల్స్‌కి ఉలువలు మనకి చక్కగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు మూత తీసి ఉలువలు కొంచెం చల్లారిన తర్వాత ఒక గుప్పెడు ఉలవల్ని పక్కన ఉంచుకుని మిగతాది మొత్తం మిక్సీలో వేసుకుని బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. మనం ఉలవల్ని ఉడికించిన వాటర్ ఉంది కదండీ! వాటిని పేస్ట్ చేయకుండా కర్రీలో వేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా బావుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కొద్దిగా ఆయిల్ పోసుకొని, చాలా కొంచెం ఆయిల్ సరిపోతుందండి కర్రీకి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంకా ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒకసారి కదుపుకొని ఉల్లిపాయ మెత్తగా అయ్యేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్న ఉలవల పేస్ట్ ఉంది కదండీ! దాన్ని దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసుకుని అంతా కలిసేలా ఒకసారి కదుపుకోండి. ఇప్పుడు ఉలవల్ని ఉడికించిన నీళ్లు అలానే కొద్దిగా ఉలవలు పక్కన ఉంచుకున్నాం కదా! అవి కూడా వేసుకుని ఒకసారి కదుపుకొని దానితో పాటు గ్రేవీ కోసం ఒక గ్లాస్ వాటర్ కూడా పోసుకుని కింద అడుగు అంటకుండా మరొక్కసారి అంతా కలిసేలా బాగా కదుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు సిమ్‌లో కుక్ చేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఇది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి. గరం మసాలా వేసుకోకపోయినా కూడా టేస్ట్ బానే ఉంటుంది. చివరగా కొత్తిమీర వేసుకుని ఒక నిమిషం ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుని డిష్ అవుట్ చేసుకోవడమే. ఇక్కడ గ్రేవీ చూస్తున్నారా? చాలా థిక్‌గా క్రీమీ కన్సిస్టెన్సీతో ఎంత బావుందో. చాలా తక్కువ ఆయిల్‌తో ఎక్కువ మసాలాలు వేయకుండా చేసుకున్న ఈ కర్రీ హెల్త్‌కి చాలా మంచిదండి. అలానే ఈ కర్రీ రైస్‌లోకి, రోటీ, చపాతీ దేంట్లోకైనా బావుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్‌లో చెప్పండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.